హాయ్ ఫ్రెండ్స్, మునగాకు కోస్తున్నాము. మునగాకైతే ఈరోజైతే కొంచెం ఎక్కువగా తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మునగాకు పౌడర్ చేద్దామని. మునగాకు పొడి చాలా బాగుంటుంది. మునగాకు పొడి హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పొడి చేసుకొని పెట్టుకున్నామంటే రోజుకి ఒక స్పూన్ మనం అన్నంలో కానీ లేకపోతే మనం టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లాగే ఆఫీస్లో కొంతమంది మునగాకు అడిగారు, వాళ్ళ కోసం కూడా తీసుకెళ్తాను. ఓకే, సో వాళ్ళ కోసం కూడా కొంచెం కోస్తున్నాను, ఎందుకంటే ఆకులు చాలా ఉన్నాయి కాబట్టి. చెట్లు అయితే చాలా పెద్దగా అయ్యాయి, 2 చెట్లు. 2 కాదు, మొత్తం 6 చెట్లు. 6 చెట్లు, కానీ ఈ 2 చెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి వాటికంటే. లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ పూతపడి కాయలు కూడా కాస్తాయి. ఇప్పుడు కూడా పూత పడింది చూడండి, పూత వస్తుంది మళ్ళీ. ఇంకా ఆ చెట్టుకు ఉంది, అంటే ఈ చెట్టుకి అందట్లేదు, పైకనే ఉంది. మునగాకైతే హెల్త్కి చాలా మంచిది. రోజుకి 1 స్పూన్ అయినా తీసుకోవాలి, లేకపోతే మీరు పప్పులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కర్రీ అయినా చేసుకోవచ్చు మునగాకుతో. ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు మునగాకు తినమని. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా మునగాకు వల్ల చాలా మంచిదంట. సరిపోతుందా మనకి? ఓకే, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.